వాళ్ళకిష్టం వచ్చినట్టు ఎవరికో కట్టబెట్టడానికి సుధ బలిపశువు కాదు. ఈ పెళ్ళెలా జరుగుతుందో నేను చూస్తాను. అవునరా, చిన్నప్పటి నుంచి వీడికి దానికి పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆవిడలా మారిపోవడం భావ్యం కాదురా. డబ్బు మైకంలో పడి అన్నీ మర్చిపోయింది. బావయ్య, పేక మేడల పైన కూర్చొని అవి 10 కాలాల పాటు కూలిపోకుండా ఉంటాయనుకోవటం అత్తయ్య మూర్ఖత్వం. సుధా పెళ్లికి పరిష్కార మార్గం ఏమిటో నాకు బాగా తెలుసు. సుధా, 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 ఎక్కడికే బయలుదేరావు? నీ దుంపటగా నన్ను తోసేసిపోతావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెబుతాను. సుధా, సుధ పెళ్లి నిశ్చయమైంది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. అనవసరంగా శ్రమపడక వచ్చిన ధరనే వెళ్ళు. ఇష్టం లేకపోయినా కట్టగలిగేది ఆవుకు పలుపుతాడు గాని ఆడదానికి పసుపుతాడు కాదు. సుధకి పెళ్లి నిర్ణయించే అధికారం మీకు లేదు. ఈ ఇంట్లో ఏ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా ఆఖరి నిర్ణయం నాదే. పిచ్చి తొగ్లక రాజ్యం లాంటి ఈ ఇంట్లో ఆఖరి నిర్ణయాలు నీవని తెలిసే సుధని ఈ ఇంట్లోంచి తీసుకువెళ్ళటానికి వచ్చాను. సుధా, అల్లుడుగా ఏమైనా చేసేసుకుంటావా? నీ చేతులు పడిపోను. ఎక్కడికి పోయారా? అల్లుడు గారు చెప్పేస్తున్నారు, తొందరగా రండి రండి. పొట్టి చేతులతో వస్తారేమరా? ఇలా పుట్టవేయండి. అయ్యో, చెప్పేస్తున్నాడు, పుట్టేస్తున్నాడు. రండ్రా రండ్రా. అల్లుడు గారు ఏదో చేసే వచ్చి ఉంటాడు, వీడిని చంపేయండి. మీ ప్రాణాల మీద ఏదైనా ఆశ ఉంటే నా దారికి అడ్డు రాకండి, తప్పకండి. అయ్యో, అల్లుడు గారు ఏమయ్యారు?